నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకుందాం. ముందుగా వ్యవసాయ శాఖ కమిషనర్ మాట్లాడుతూ కూడా 3 గంటల కరెంటు చాలు తెలంగాణకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 24 గంటలు అనేది అవసరం లేదన్న చేసిన వ్యాఖ్యల్ని, కోదండరెడ్డి గారు చేసిన వ్యాఖ్యని ఎట్లా చూస్తారు? ఇది ఓడ దాటిన దాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని చెప్పేవాళ్ళు చెప్తున్న మాటలు. నిన్న కోదండరెడ్డి గారు ఈఆర్సీ మీటింగ్లో మాట్లాడిన ఈ 3 గంటలు రైతులకు చాలు, రైతులకు కరెంట్ అవసరం లేదనేటువంటి మాటలు ఈ అహంకారపూరితమైనటువంటి మాటలుగా, అర్ధరహితమైనటువంటి మాటలుగా, తర్వాత రైతు వ్యతిరేక మాటలుగా మేము భావిస్తూ ఉన్నాం. వీటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అసలు ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని మాకు అనిపిస్తూ ఉన్నది. ఆయన మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారా? కనీసం కొంత ఆలోచన ఉండి మాట్లాడాల్సి ఉండే. కానీ అట్లా మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం మాట్లాడిస్తున్నదా, తన వ్యక్తిగత అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వ్యక్తిగత అభిప్రాయం ఆయనది అట్లా ఉన్నది అని అంటే కనుక ఆయన ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు. ప్రభుత్వం అట్లా మాట్లాడిందంటే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నది. విద్యుత్ అంశం మాత్రమే కాదు, రైతుల ధాన్యం కొనుగోలు అంశం దాకా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, అపహాస్యం పాలవుతోంది. కేంద్రం మీద సాకుతో రాష్ట్ర ప్రభుత్వం మీద సాకుతో కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటున్నాయి తప్ప ఇది రైతుకు ప్రయోజనం చేకూర్చడం లేదు. ఇప్పటికి కూడా కళ్ళాలలో వడ్లు ఉన్నాయి. ఇప్పుడు వర్ష బీభత్సం ఒక పక్కన చాలా వరకు అయితే మొత్తం కూడా రైతులు తమ పంట అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఐకేపీ సెంటర్ల దగ్గర మాత్రం ఎక్కడికక్కడే మొత్తం ధాన్యం ఆడే ఉంది. మళ్ళీ ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఈ టైంలో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, భారీ నష్టం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది, ఎట్లా ఉండాల్సిన అవసరం ఉంది? ఈ ప్రభుత్వం కళ్ళుండి చూడలేని కబోదిలా వ్యవహరిస్తూ ఉన్నది రైతుల అంశంలో. ఒక పక్క సరైన సమయానికి కొనుగోలు చేయాల్సిన సందర్భం లోపల ఇక్కడ సమీక్షలు పెట్టామని మాటలు చెప్పినా కనీసం క్షేత్రస్థాయిలో వాటికి సంబంధించిన పరిశీలించడం విషయంలో కానివ్వండి, సమస్య పరిష్కరించడం విషయంలో చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. పదే మేము చెప్తూ వస్తున్నాం. కవితక్క కూడా దీనిపైన చాలా నిరసనలు తెలియజేశారు, ఆందోళన చేశారు. చివరికి సెక్రటరియట్ ముట్టడి చేసినా కూడా మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే, ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, నిన్న ఫోటోలు కూడా చూసాము ఇవాళ పత్రికల్లో. ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొక పక్క తుమ్మల నాగేశ్వరరావు గారు బాగా వికటాట్టహాసంగా నవ్వుతున్నటువంటి ఫోటో వేశారు. ఎందుకు అట్లా నవ్వుతున్నారో అర్థం కాని పరిస్థితి. రైతులు కళ్ళాల దగ్గరే పడిగాపులు కాసి నష్టపోతున్నందుకు మీకు నవ్వొస్తుందా? రైతులు తెచ్చుకున్నటువంటి ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారుల పాలు చేసినందుకు మీరు నవ్వుతున్నారా? రేయింబవులు పండించినటువంటి ఆ శ్రమను దోచుకుపోయేటటువంటి దళారులను అరికట్టమని గగ్గోలు పెడుతున్నటువంటి వాళ్ళ పట్ల కనీసం మీకు పెడచేవిన పెట్టేటువంటి పరిస్థితి. కలెక్టర్లు కొంతమంది మాత్రమే క్షేత్రస్థాయికి వెళ్ళారు, మిగతా అధికారులు పట్టించుకోలేదు. తడిసిన ధాన్యం అట్లా కొట్టుకుపోతూ ఉంటే గుండెల విసేలా ఏడుస్తున్నటువంటి రైతు రోదనలు విని మీకు నవ్వొస్తుందా? అసలు మీరు మంత్రులేనా? మీరు బాధ్యత కలిగి ఉన్నారా? బాధ్యత కలిగి ఉన్నట్టయితే ఇట్లా ఈ సందర్భంలో అట్లాంటి నవ్వుతూ ప్రెస్ మీట్లు పెట్టేటువంటి పరిస్థితి వస్తుందా? తమిళనాడు దగ్గర జరిగినటువంటి ఒక ఘటన నాకు గుర్తుకొచ్చింది. ఒక అత్యాచారం జరిగిన బాధితురాలకు సంబంధించిన విషయము ప్రెస్ మీట్ పెట్టమని కూర్చున్న పోలీస్ అధికారులను సస్పెండ్ చేసినారు అక్కడ ప్రభుత్వం. మీకు తెలుసు. ఈ వీళ్ళు కూడా నిన్న సమీక్ష పేరుతో ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ధాన్యం కొనుగోలు చేశామనే రీతిలో వీళ్ళు జబ్బలు జరుచుకునే పరిస్థితి ఉన్నది. చాలా దురదృష్టకరం. ఇట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకత్వం, ఇట్లాంటి మానసిక స్థితి వీళ్ళది ఇట్లా ఉన్నటువంటి మంత్రులకు ఆ శాఖలు కేటాయించడం. రైతుల ఉసురు ఊరికే పోదు. రైతులు వీళ్ళను తప్పకుండా ఏ రకంగానైతే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారో రేపు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళను ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతారు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది రైతు కూలీలను పట్టించుకున్నటువంటి కర్కశమైనటువంటి ప్రభుత్వం. కవితకు అందుకనే ఈ కర్కోటక ముఖ్యమంత్రి ఉన్నంతకాలం ఏం నడవదు అంటున్నాం కదా. ఈ కర్కోటక ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి చూడాలి. కనీసం జరుగుతున్న పరిణామాలు ఎవరైనా చెప్తే ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్య గొంతుగా ఉన్నవాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా వినాలి. కానీ వినే పరిస్థితి లేరు వీళ్ళు. ఈ కోదండరెడ్డి అయితే మొన్న కోతుల బెడదకు సంబంధించిన ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెడితే అవును కోతుల బెడద ఉంది అని చెప్పి ఆయన కూడా కూర్చొని మాట్లాడతాడు. నువ్వు బాధ్యత ఉంది కదా, నువ్వు పరిష్కరించాల్సిన వాడివి కదా. ఆ సమస్య నీ దృష్టికి వచ్చినప్పుడు దాని పరిష్కారానికి మార్గాలు చూపించు. దాని మీద వెంటనే అధికార యంత్రాంగాన్ని పంపించి ఆ సమస్యను పూర్తిగా నిర్మూలించాలి. దానిపైన చర్యలు ఉండాలి. ప్రభుత్వానికి ఆ విషయం చెప్పి దానికి ఏవైతే నివారణ మార్గాలు ఉన్నాయో అవి అన్వేషించాలి. కానీ నువ్వు కూడా అందరితో పాటు ఉన్నదనే విషయాన్ని ఒప్పుకుంటావు, కానీ పరిష్కారం చూపవు. నువ్వు ఎట్లా బాధ్యతలో ఉండడానికి అర్హత ఉంటుంది?
నిన్న కూడా డిస్కంలో ఒక బాధ్యత కలిగినటువంటి నాయకురాలుగా కవితక్క గారు చాలా స్పష్టమైనటువంటి హేతుబద్ధమైనటువంటి పద్ధతిలో అంటే సహేతుకమైనటువంటి సలహాలు సూచనలు చేసినారు. చాలా క్లియర్గా చెప్పినారు, ఇది పూర్తిగా రైతులకు నష్టం కలిగించేటటువంటి చర్య, దీన్ని ప్రోత్సహించకండి. ఒకవేళ మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక క్షేత్రస్థాయికి వెళ్ళండి, క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల అభిప్రాయాలు తీసుకోండి. ఈ ఏసీ గదుల్లో 4 గోడల మధ్యలో మాట్లాడాల్సిన విషయాలు కాదు, ఇది రైతు అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తర్వాత దీన్ని మొత్తం మెజారిటీ రైతాంగం వ్యతిరేకిస్తూ ఉన్నది. తర్వాత దీంట్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉన్నది. కేవలం 1000 నుంచి 2000 మంది ఉద్యోగులను పెట్టి లక్షలాది మీటర్లను తర్వాత లక్షలాదిగా ఉన్నటువంటి ఈ పర్యవేక్షణకు సంబంధించి ఎట్లా సాధ్యమవుతుంది, వీటన్నిటికి సంబంధించిన అంశాలు కూడా చాలా స్పష్టంగా కవితక్క గారు చెప్పడం జరిగింది. ఈ మొద్దు నిద్రల నుంచి మేలుకోనట్టుగా ఒక నాయకుడైతే ఒకవేళ ఇది మేము నడపలేకపోతే ఉరేసుకుంటామంటాడు ఆయన. ఏం మాటలు ఇవి? ఒక బాధ్యతలు కలిగినటువంటి వాళ్ళు కదా మీరు, మీకు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు ఊరేసుకోవాలి? పరిష్కారం చేయండి, వాస్తవాలు తెలుసుకోండి, మీకు తెలిస్తే మీరు అమలు చేయండి, తెలియకపోతే కవితక్క లాంటి విఘ్నులు చెప్పినటువంటి విషయాలు వినండి, మీలో మార్పు తెచ్చుకోండి. దాని మీద పరిష్కారానికి సంబంధించినట్టు మీకేం బేషజాలకు ఎందుకు పోతారు? ప్రజలు కదా మీకు అవకాశం ఇచ్చినారు, ఆ ప్రజల ముందు మీరు బేషజాలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీది. మేము అవకాశాలు కూడా చూపిస్తున్నాం కదా, సమస్య పరిష్కార మార్గాలు కూడా చూపిస్తున్నాం కదా, వినడానికి ఏమి నొప్పి, ఆచరించడానికి మీకేం నొప్పి? అది చెప్తా ఉన్నాం మేము. మొత్తంగా ప్రభుత్వంలో ఉండి అవివేకంగా అర్ధరహితంగా మాట్లాడేటటువంటి వాళ్ళ పట్ల ప్రజలు ఏవగింపుగా ఉన్నారు, రైతులు చాలా అసహించుకుంటా ఉన్నారు. ఈ పదవుల్లో వీళ్ళు కొనసాగడానికి అర్హత లేదు అంటున్నా. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు బాగా చర్చకు వచ్చాయి. దాదాపుగా పోలీసులు చర్యలు అరెస్టు వరకు కూడా వచ్చినట్టు కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. జనాలు సభలు సమావేశాలకు రావట్లేరు, అవసరమైతే రాయల్ పట్టాలు తీసేయాలి, సింగరేణి భవన్ దగ్ధం చేయాలన్న వ్యాఖ్యల్ని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదండి, ప్రజలు ఆల్రెడీ మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే పదవి లేకపోతే, అధికారం లేకపోతే వీళ్ళు మనుగడ సాగించలేరు, అంటే వీళ్ళు లేకుండా ఉండలేకపోతున్నారు వీళ్ళు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది ఏమిటంటే, అక్కడ మాట్లాడినటువంటి మిత్రుడు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నాడు. కనీసం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉన్న ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఆందోళనలు తెలియజేయచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి వాణిని వినిపించడానికి అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఇక్కడ నిరసన తెలియజేయడానికి. కానీ నువ్వు కూల్చేస్తా అనడమే కాకుండా కాల్చండి కూల్చండి అని నేరుగా అది కూడా బహిరంగంగా చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇక్కడ నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఆయన మానసిక స్థితి కంటే కూడా ఆయన వెనక ఉన్నటువంటి నాయకులు ఆయన మీద పెట్టినటువంటి ఒత్తిడి మేరకు పాపం ఆయన అట్లా మాట్లాడిండేమో అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కేటీఆర్ ఉంటాడు, ఆయన నాయకుడు ఎవరు ఉంటారు, కేటీఆర్ హరీష్ రావు తెప్పించుంటారు ఆయనతో మాట్లాడించారు. ఆయన ప్రెజర్, ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. నేనేమంటున్నానంటే ఆ మిత్రుడికి, మిత్రమా, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులను ఎక్కడ భంగం కలిగితే దానిపైన నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ ఇట్లా హింసా ప్రవృత్తిని, తర్వాత హింసాత్మక ఘటనల ద్వారా అరాచకాలు సృష్టించడం ద్వారా, భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా, ప్రజా ఆస్తులు ధ్వంసం చేయడం ద్వారా మాత్రమే అదొక నిరసన రూపం అనేటటువంటి భ్రమల్లో మీరు ఉన్నట్టున్నారు, అది తప్పు. ఇటువంటి మాటలు చెప్పడం ద్వారా మీరు ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు? ప్రజాప్రతినిధిగా పనిచేస్తారు కదా మీరు, అంటే మీరు ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు? ప్రజల్ని ఏం చేయమని చెప్తా ఉన్నారు? ఒకటి మాత్రం నిజమేంటంటే, ప్రజలు మిమ్మల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఏమిటి? వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళు ఈ రకమైన మానసిక స్థితిలో ఉన్నారు, మనస్తత్వం ఇట్లా ఉంది కాబట్టి వీళ్ళకి వద్దు అని చెప్పి వీళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. అందుకనే ఒక మాట మాత్రం నిజం చెప్పాడు ఆయన, అంటే మనం వెళ్తే ఎక్కడ రైతులు మన వెంట రావట్లేదు, ఎక్కడైనా వెళ్తే బీఆర్ఎస్ పార్టీ వెంట ప్రజలు రావడం లేదని ఒక వాస్తవాన్ని కూడా ఒప్పుకున్నాడు. ఇదే క్రమం లోపల ప్రజలు రావాలనుకున్నప్పుడు నువ్వు ప్రజల మనసును తోచేటట్టుగా, ప్రజల్ని ఆకర్షించేటట్టుగా, ప్రజల మన్నలను పొందేటటువంటి కార్యక్రమాలు రూపొందించు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీ దగ్గరికి మీరే వాళ్ళను వనమిడిసిన కోతులు అవుతారని ఒక పాట ఉండే, వీళ్ళు జనమిడిసిన నేతలు అయిపోయినారు బీఆర్ఎస్ వాళ్ళు. ఈ జనమిడిసిన నేతలకు ఈ ఆక్రోశాన్ని, ఈ ఆగ్రహాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ని ఈ రకమైన పద్ధతిలో తీరుస్తామంటే అది మంచిది కాదు. ఇంకొక మాట, ప్రభుత్వం ఇట్లా మాట్లాడినటువంటి నాయకుల పట్ల ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఉండడం అంటే ఏం కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి అంటే, ఎక్కడో ఒక దగ్గర ఒక బాధితుడు కడుపు మండిన వాడు ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంటే గొంతెత్తితే వెంటనే ఆయన గొంతు నిమిలే పరిస్థితి చేస్తారు, వాడిని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర ఎవరైనా అవినీతికి పాల్పడే అధికారి వస్తే ఎదురు తిరిగితే వారి మీద కేసులు పెడతారు. ఇంత బహిరంగంగా హింసను ప్రేరేపించినాడు కదా, హింసను చేయమని చెప్తున్నాడు కదా, ఒక హింసాత్మక సంఘటనలకు, తర్వాత అశాంతికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం భగ్నం కలిగించేటటువంటి చర్యలకు పూనుకుంటున్నాడు కదా. అట్లా మాట్లాడినప్పుడు
ఆయన మీద మీరు చర్యలు తీసుకోకపోవడం అంటే చాలా విడ్డూరంగా ఉన్నది. ఇది దేనికి సంకేతం అంటే ఒక రాజకీయ పార్టీలో ఉన్నవాడికి ఒక నీతి, సామాన్యుడికి ఒక నీతి. ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలి, అధికార యంత్రాంగం కూడా అలర్ట్ కావాలి. ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు దాన్ని అరికట్టడం కోసం దాని మీద వెంటనే చర్యలు ఉండాలి. వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు లేవు. అది చాలా విడ్డూరంగా ఉన్నది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జనసేనపై చేసిన వ్యాఖ్యలు, ఇటు ఒకరికి ఒకరు మాటల యుద్ధం అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు దాదాపు తెలంగాణ మూమెంట్ మరోసారి సెంటిమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన వెనక్కి తీసుకున్నారు, జనసేన తగ్గిందనే లోపు మళ్ళీ ఒక్కసారి అంశానికి ప్రాధాన్యత వచ్చింది. ఓవరాల్గా టీఆర్ఎస్ పార్టీ జరుగుతున్న అంశాన్ని ఎట్లా చూస్తుంది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, జనసేన చేస్తున్న రియాక్షన్ పట్ల. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పట్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి మాటల దాడి కానివ్వండి, లేదంటే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేయడం అయితే వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము నాగేశ్వరరావు గారికి సంఘీభావం తెలిపినాం. నాగేశ్వరరావు గారు లాంటి ప్రజాస్వామిక గొంతులు నొక్కేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. తప్పకుండా మేము ప్రజాస్వామ్యయుతంగా వాటిని అడ్డుకుంటాం, నిరసన తెలియజేస్తాం. సంపూర్ణంగా నాగేశ్వరరావు గారికి మా సంఘీభావం తెలియజేసినాం. కానీ దీన్ని నేను కేవలం నాగేశ్వరరావు గారి మీద లేదా నాగేశ్వరరావు గారికి ఒక్కరికో ఇది జరిగిందని మేము చూడడం లేదు. మేము టీఆర్ఎస్గా చూస్తున్నటువంటి ఇదేమిటంటే, ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక పెద్ద కుట్రకు తెరలేపిన కొన్ని రాజకీయ పార్టీలను మాకు అనిపిస్తూ ఉన్నది. కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి తెలంగాణ పైన ఉన్నటువంటి అక్కసును వెళ్ళగక్కడంతో పాటు ఇక్కడ రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఆడుతున్న నాటకాల్లాగా కూడా మాకు కొన్ని ఘటనలు కనపడుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటే అంటే కొంత ఉసిగొలిపేటటువంటి, తర్వాత కొంత ఆందోళనలకు పురిగొలిపేటటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల సభలు చూడండి, కొన్ని విగ్రహావిష్కరణలు చూద్దాం. తర్వాత కొంతమంది నాయకులు తొడగొట్టి ప్రెస్ క్లబ్లో కూర్చొని సవాళ్ళు విసిరేటటువంటి పద్ధతిని చూద్దాం. ఇవన్నీ కూడా కవ్వింపు చర్యలు అంటున్నాను నేను. ఈ కవ్వింపు చర్యలు తర్వాత కొన్ని అశాంతిని నెలకొల్పడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం కలగడం కోసం, మరీ ముఖ్యంగా రాజకీయంగా ప్రయోజనం అంటే వచ్చే GHMC ఎన్నికల్లో రాజకీయంగా మాకు లబ్ధి చేకూరాలని ఒక బలమైనటువంటి కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఉన్న పలంగా ఇక్కడ ఒక విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. అంతకుముందు ఎన్నికల ముందు గతంలో పాలించిన ఒక పెద్ద విగ్రహం ఇక్కడ పెడతాడు. ఆయనకు సంబంధించిన మిత్రుడు ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే ఇంకో 4 ఇంచులు ఎక్కువ పెడతానని ఆయన పెడతాడు. అంటే మీకు ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ఆ వర్గాల పట్ల ప్రేమ ఉండాలి, కానీ ఆ వర్గ ప్రయోజనాలు మీరు నెరవేర్చేటటువంటి పరిస్థితులు కూడా ఉండాలి కదా. కేవలం విగ్రహాలు పెట్టినంత మాత్రాన వాళ్ళ ఆలోచనలు ఆశయాల్ని మీరు ముందుకు తీసుకుపోలేరు కదా. మనుషులుగా చూసేటటువంటి స్వభావం మీకు ఉండాలి కదా. అది లేకపోవడం వల్లనే ఇక్కడ ఈయనను అక్కడ వాళ్ళ మిత్రుడిని ఇద్దరిని కూడా ఇంట్లో కూర్చోబెట్టారు ప్రజలు. నేనేమంటున్నానంటే, ప్రజల్లో అశాంతిని నెలకొల్పేటట్టుగా, ప్రజల మధ్యన ఉన్నటువంటి సోదర భావానికి భంగం కలిగేటట్టుగా, ఇక్కడ ఉన్నటువంటి అస్తిత్వానికి, ఇక్కడ ఉన్న ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా పురిగొల్పేటటువంటి చర్యలను మేము నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మేము స్పందిస్తాం. ప్రజల్ని మాత్రం వీటి పట్ల అప్రమత్తంగా ఉండమని అంటూ ఉన్నాం. శాంతికి భగ్నం కలిగించేటటువంటి కొన్ని శక్తులు వస్తూ ఉన్నాయి. వాటి పట్ల మీరు అప్రమత్తంగా ఉండి, ఒక చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మనది, ఈ చైతన్యవంతమైన నేల మనది, అనేక ప్రజా ఉద్యమాలు నిర్మితమైనవి. కాబట్టి ఇటువంటి రాజకీయ అభివృద్ధి కోసమే చేసేటటువంటి ఘటనల పట్ల మీరు కొంచెం ఎవరిదో మాయలో పడి వెళ్ళకండి, లేదంటే తొందరపాటు దానికి లోను కాకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శాంతిని నెలకొల్పుదాం, మరొకసారి మన చైతన్యాన్ని చూపిద్దామనేది నేను టీఆర్ఎస్ పార్టీగా చెప్తాను. చివరిగా టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి యాక్టివిటీస్ చేయబోతుంది? ప్రస్తుతానికైతే మొత్తం జెండా పండుగ అనే ఒక కార్యక్రమం తీసుకుంది. భవిష్యత్తులో ఏమి ఉండబోతున్నాయి, కమిటీలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ప్రజాక్షేత్రం అలాగే ఎలాంటి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళబోతున్నారు? మేము కవితక్క గారి నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేన ఏర్పాటైంది. ప్రజల ఆలోచనల మేరకు, ప్రజల్లో ఉన్నటువంటి ఇక్కడ గత రాజకీయ పార్టీలు చేసినటువంటి దోపిడీ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల వాళ్ళు చూపించినటువంటి అహంకారపూరితమైన వైఖరి కానివ్వండి, వాటికి వ్యతిరేకంగా కవితక్క గారి నేతృత్వంలో తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గొంతుకగా నిలబడేటువంటి ప్రయత్నం, సప్పండ వర్గాలకు రాజ్యాధికారంలో భాగం ఇవ్వడం, సప్పండ వర్గాల ప్రయోజనం నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేయడం, మరీ ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది తెలంగాణ రక్షణ సేన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావిస్తూ ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం కలిగినా, తెలంగాణ అస్తిత్వాన్ని ధ్వంసం చేయాలని ఎవరైనా ప్రయత్నం చేసినా వాటిపైన తీవ్రమైనటువంటి రూపంలో మేము నిరసన తెలియజేస్తాం, ఆందోళన చేస్తాం. దీన్ని కాపాడుకునే బాధ్యతను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే బాధ్యతను భుజాన్ని ఎత్తుకుంటాం. ఇది క్లియర్. ఇదే క్రమం లోపల ఒక రాజకీయ పార్టీగా అవతరించినప్పుడు కవితక్క గారి ఆదేశానుసారం ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు వేసుకున్నాం.
తర్వాత అబ్జర్వర్లను వేసుకున్నాం, జిల్లా ఇన్ఛార్జీలను వేసుకున్నాం, జిల్లా అబ్జర్వర్లను వేసుకున్నాం, రాష్ట్ర అబ్జర్వర్లను వేసుకున్నాం. జెండా పండుగను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించాలనేటువంటి తీర్మానం చేసుకొని ఇప్పటికే మా శ్రేణులన్నీ కూడా గ్రామ గ్రామాన ఈ జెండా పండుగ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మీరు కూడా చూస్తూ ఉన్నారు. కొంత మీడియా అది చూపెట్టడం కోసం ఇంకా ఎందుకో వెనక ముందు అవుతోంది, కానీ ప్రజలే మాకు మీడియా కంటే గొప్ప పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ జెండా పండుగల సందర్భంగా వస్తున్నటువంటి ప్రజాస్పందన కూడా అద్భుతంగా ఉన్నది. తెలంగాణ రక్షణ సేన కవితక్క నాయకత్వం లోపల బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఎదగబోతుందనే సంకేతం ఈ జెండా పండుగ నిర్వహణ తీరుతెన్నులు చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది. రెండవది, ఈ జెండా పండుగలతో పాటుగా మేము పార్టీ నిర్మాణం కూడా బలంగా చేయాలని అనుకుంటున్నాం. ఆ పనులు కవితక్క గారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఒక బలమైనటువంటి పునాదులు తెలంగాణ రక్షణ సేనకు పడుతూ ఉన్నాయి. త్వరలో మీరు కూడా చూస్తారు. ఒక గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన నిలబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన నిలబడి కలబడుతుంది. ఈ ప్రభుత్వాలను ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలను కూలగొడుతుంది. తప్పకుండా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ రక్షణ సేన అయితే మాత్రం ఒక బలమైన శక్తిగా నిలబడబోతుంది. తప్పకుండా కమిటీలు ఏర్పాటు చేస్తాం, ప్రజా పోరాటాలు కూడా చేస్తామని కూడా ఇస్మాయిల్ గారు అంటున్నారు. ఇదే సందర్భంలో మాత్రం రైతు కమిషన్ చైర్మన్ ఎవరైతే కోదండరెడ్డి గారు ఉన్నారో వారు 3 గంటల కరెంటు అంశంపై మాట్లాడడం మాత్రం సరైనది కాదు. ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆయన పదవికి అర్హుడు కాదు, ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఐకేపీ సెంటర్ల దగ్గర ఎక్కడికక్కడ కూడా అక్కడే ధాన్యం ఉండిపోయింది. ప్రభుత్వం మంత్రులు అయితే మాత్రం వాళ్ళు నవ్వుతున్నారు తప్ప రైతులు అక్కడ ఏడుస్తుంటే రోడ్డు మీద అక్కడ ఉండి ధాన్యం అమ్ముడుపోక వర్షంలో తడుస్తూ బాధపడుతుంటే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా చర్యలు తీసుకోకుండా ఇటు కేంద్రంపై నెడుతుంది, కేంద్రమేమో రాష్ట్రంపై నెడుతుంది. ఏదేమైనప్పటికీ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు సరైనది కాదు. అతనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మాత్రం ఒక రాంగ్ మెసేజ్, అంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది మాత్రం రెండు ఒక్కటే అన్న ఒక సంకేతం అయితే ఇచ్చినట్టయితుంది. ఎవరైనా ప్రజాస్వామ్యాల్లో సమస్యలపై పోరాడాలి తప్ప ఇలా విధ్వంసాలు చేయాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరైనది కాదని కూడా సయ్యద్ ఇస్మాయిల్ గారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.